హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహినీస్ డిఎస్సి వరల్డ్. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ మీకు కరెంట్ అఫైర్ క్లాస్ అయితే అందివ్వడం జరుగుతుంది. సో అలాగే వీటి పీడిఎఫ్లు ఏ రోజు ఆ రోజు పీడిఎఫ్ కావాలంటే మీరు 9494163477 అనే నెంబర్కి మీకు చేయగలిగితే రోజుకు ₹1 చొప్పున 30 రూపీస్, లేదు అంత చేయలేము అంటే జస్ట్ 15 రూపీస్ అయినా సరే మీరు పే చేసి వాట్సాప్ గ్రూప్ అనేది ఉంటుంది, అందులో మీకు జాయిన్ చేస్తారు. 9494163477 అనే నెంబర్కి పే చేస్తే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే ప్రతిరోజు కూడా జనవరి 1 నుంచి 31 వరకు ఉన్న కరెంట్ అఫైర్ని ఆ రోజు ఈవినింగ్ మీకు అందివ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మిగతా కంటెంట్ మెథడ్స్ పీడిఎఫ్లు కావాలన్నా సరే అందులో ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడైతే క్లాసు స్టార్ట్ చేద్దాము. అలాగే మన తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన సెకండ్ ఛానల్ అయిన వాహినీస్ డిఎస్సి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. ఓకే. ఆంధ్రప్రదేశ్లో పట్టణ పేద మహిళల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం సఖీ సురక్ష అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిందండి 2025 అక్టోబర్లో. ఇది ఎవరి కోసం అంటే 35 ఇయర్స్ దాటిన మహిళల కోసం అనమాట. అంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో పరిశీలించి ఒకవేళ ఏదైనా నిర్ధారణ అయితే దానికి అవసరమైన వారిని ఆసుపత్రిలో చేర్పించడం దీని ఉద్దేశం అనమాట. వ్యాధులపై పరీక్ష చేయడంతో పాటు వైద్యం అవసరమైన వారిని ఆసుపత్రిలో చేర్పించడం ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ ఆదేశాలతో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అయిన మెప్మా ఆధ్వర్యంలో సఖీ సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మెప్మా అంటే ఏంటంటే మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్. పట్టణంలో ఉన్న పేద మహిళల ఆరోగ్య భద్రత కోసం వచ్చిందే సఖీ సురక్ష. ఓకేనా? రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చాలా సంవత్సరాల నుంచి నదీ జలాల మీద వివాదాలు అయితే కొనసాగుతున్నాయి. వాటి కోసము గత సంవత్సరం జూలైలో మనకి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఒక సమావేశానికి హాజరయ్యారు. అందులో కొన్ని అంశాల మీద చర్చించడం వాళ్ళు ఏదో ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు అక్కడ ఏదైతే చర్చించారో దాంట్లోంచి ఒక 10 అంశాలతో ఒక ఎజెండా అయితే ఏర్పాటు చేసుకొని ఇప్పుడైతే మన రెండు రాష్ట్రాల జల వివాదాలని పరిష్కరించడానికి ఒక కమిటీని అయితే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందనమాట. ఈ ఏర్పాటు చేసిన కమిటీ 3 నెలల్లో మన నదీ జలాల సమస్యకి పరిష్కారాన్ని ఇవ్వనున్నారు. అయితే ఆ కేంద్ర జల సంఘం చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతని అధ్యక్షతన మొత్తం మరో 12 మంది సభ్యుల్ని ఈ కమిటీ కోసం నియమించారు. కేంద్ర జల సంఘం చైర్మన్ ప్రెసిడెంట్ అయితే అనుపమ్ ప్రసాద్ అని గూగుల్లో చూపిస్తుంది. నెక్స్ట్ తెలుగు రాష్ట్రాల నుంచి 4 సభ్యులు కూడా ఈ ఏదైతే కమిటీ ఉందో అందులో ఉంటారు. సో ఇది 3 నెలల్లో నివేదిక ఇస్తుంది అనమాట. చాలా సంవత్సరాల నుంచి ఉన్న ఈ నదీ జలాలకు ఒక పరిష్కారం అయితే దొరుకుతుంది అని అయితే అనుకుంటున్నాము. నెక్స్ట్ విబీజీ రామ్జీ, దీనికోసం మనం ఇంతకు ముందే డిస్కస్ చేసుకున్నాం. ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో దాని పేరుని విబీజీ రామ్జీగా మార్చారని చెప్పుకున్నాం కదా. సో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ అని. అయితే ఇందులో చేసిన మార్పులు ఏంటి, ఎన్ని రోజులు పని ఉంటుంది ఏంటి అనేది కూడా నేను మీకు ఇంతకు ముందే డిస్కస్ చేయడం జరిగింది. సో ఇదైతే ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే అందరూ అనుకున్నారు ఆల్రెడీ పేరు మార్చారు కదా స్టార్ట్ అయిపోతుంది అని చెప్పి, కానీ అలా కాదంట. మార్చి వరకు కూడా పాతదే ఉంటుంది. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఈ విబీజీ రామ్జీ అయితే అమల్లోకి వస్తుంది అనమాట. దీని ప్రకారం ఏంటంటే కేంద్రం 60%, రాష్ట్రం 40% దీనికి సంబంధించిన వ్యయాన్ని భరిస్తుంది. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే 90% 10% ఉండేది. ఈ విబీజీ రామ్జీ మార్చిన తర్వాత ఇలా మారింది. ఓకేనా? ఇంకొన్ని మార్పులు జరిగాయి, అవి ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నాం. ఇదైతే ఏప్రిల్ నుంచి అమలు కానుంది. ఓకే. విబీజీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ. ఓకే. దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి అయితే అనుమతి వచ్చింది. తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో కొత్త పోర్టు నౌకా నిర్మాణ క్లస్టర్ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఏపీ మ్యారిటైమ్ బోర్డుకు అనుమతులనిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందండి. ఈ ప్రాజెక్టు దేశ షిప్ బిల్డింగ్ రంగాన్ని బలోపేతం చేయడంలో దోహదపడుతుంది. మారిటైమ్ ఇండియా విజన్ 2030, వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ఏర్పాటు అవుతుంది అనమాట. సో ఇది అడగడం జరిగింది, వికసిత్ భారత్ లక్ష్యం ఏ 20 ఏంటని చెప్పి అడిగినట్టున్నాడు ఇంతకు ముందు డిఎస్సిలో.
చూసుకోండి. నెక్స్ట్, వాతావరణ మార్పులను ముందుగానే క్షుణ్ణంగా అంచనా వేసేలా చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ సరికొత్త పరికరాన్ని రూపొందించి దాన్ని పరిశీలిస్తుంది ఇప్పుడు. సో అది మిషన్ మౌసం అనే ప్రాజెక్ట్ కింద సముద్రం నుంచి ఎక్కువ డేటాను పొందేలా ఈ పరికరాన్ని అయితే రూపొందించారు. ఓకే. భారతదేశ విదేశాంగ మంత్రి జైశంకర్ ముంబయి అహ్మదాబాద్ను అనుసంధించేలా చేపట్టిన 508 కిలోమీటర్ల పొడవైన బుల్లెట్ రైల్ ప్రాజెక్టులో విరార్ బోయిసర్ స్టేషన్ల మధ్య ఇది ఉంటుంది అనమాట. ఈ ప్రాజెక్టులో 8 పర్వత సొరంగాలు మొత్తము, అయితే అందులో 7 మహారాష్ట్రలోనే ఉన్నాయంట. బుల్లెట్ రైల్ ప్రాజెక్టులో చివరి పర్వత సొరంగం తవ్వకం పనులు అనేవి శుక్రవారంతో ముగిశాయి. అందుకని ఇది న్యూస్లో ఇవ్వడం జరిగింది. సో మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఆ చివరి పర్వత సొరంగం తవ్వక పనులు అయితే ముగిసిపోయాయి అనమాట. ఈ తవ్వకం తుది ఘట్టాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వర్చువల్ విధానంలో వీక్షించారు. బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్. ఓకే. నెక్స్ట్, తక్షశిల నగరంలో తవ్వకాలు జరిపారు కదా, అందులో క్రీస్తుపూర్వం 6వ శతాబ్దపు వైడూర్యాలు, క్రీస్తు శకం 2వ శతాబ్దపు నాణాలు అయితే బయటపడ్డాయంట. విజయవాడ పుస్తక మహోత్సవాలు అనేవి 36వి జరుగుతున్నాయని చెప్పుకున్నాం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతాయి, ఎవరెవరు హాజరవుతారు, ఏం జరగబోతుంది అనేది నిన్ననే మీకు తెలియజేయడం జరిగింది. సో ఇక్కడైతే మళ్ళీ డిస్కస్ చేయట్లేదు. అలాగే గుంటూరు 3వ ప్రపంచ తెలుగు మహాసభలు అనేవి జనవరి 3తో స్టార్ట్ అయ్యి 3 రోజులు జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్, దీనికి కూడా ఎవరు అధ్యక్షుడిగా వస్తున్నారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తున్నారు ఏంటనేది ఇంతకు ముందే మీకు చెప్పడం జరిగింది. ఓకే. దేశంలో అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీ మారింది అని బ్యాంక్ ఆఫ్ బరోడా CMIE నివేదికలో వెల్లడించింది. సో ఇదన్నమాట జనవరి 3 కరెంట్ అఫైర్ అయితే మీకు పూర్తిగా అందివ్వడం జరిగింది. సో దీని PDF అనేది మన వాట్సాప్ గ్రూప్లో ఈవినింగ్ షేర్ చేయడం జరుగుతుంది, లేదా ఇప్పుడే షేర్ చేసినా చేయొచ్చు. PDF అయితే రెడీ అయిపోయింది. ఓకేనా. సో ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే మీకు డైలీ PDF కావాలనుకుంటున్నారో వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జస్ట్ 30 రూపీస్ పే చేస్తే చాలు. ఆ 30 రూపీస్ కూడా ఇవ్వలేమంటే 15 రూపీస్ పే చేసినా ఓకే. మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. అలాగే మిగతా కంటెంట్ మెథడ్ PDFలు అనేవి ఎప్పుడు వస్తాయి, వాటికి ఎంత పే చేయాలి ఏంటనేది వివరాలు అందులో మీకు తెలియజేస్తాను. ఓకేనా. అలాగే ఇంతకు ముందు PDF కావాలి, ఇది జనవరి 1 నుంచి కదా 30 రూపీస్ పే చేసి జాయిన్ అవ్వాలి. ఇంతకుముందు PDF కావాలి అంటే డిసెంబర్ 21 నుంచి 31 వరకు ఉన్న PDF డేట్స్ కొన్ని ముఖ్యమైన విషయాలు జస్ట్ 5 రూపీస్ పే చేస్తే ఆ PDF మీకు ఇచ్చేస్తారు. ఓకేనా. సో ఇదన్నమాట విషయం. 9494163477కి మీరు పే చేసి గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు. లేదు వీడియో చూసి నోట్స్ రాసుకుంటామన్నా మీ ఇష్టమే, టైం అయితే తక్కువగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.